జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఎందుకు తీసుకొచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ బ్యారేజ్లే కాదు కదా. టీఆర్ఎస్ పార్టీలో బీసీ లీడర్లు ఉన్నాక కూడా కవిత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు? కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది. మంత్రి పదవి కనుక ఇచ్చి ఉంటే కేసీఆర్ అసలు పార్టీ పెట్టకపోతుండే అని అన్నారు. కేసీఆర్ గారు రావడం జరిగింది అని అంటే తెలంగాణ బిడ్డలైతే పౌరుషం ఉంటే రేషం ఉంటే మేము తయారు ఉన్నాం. రాని తెలంగాణ తెద్దాం రాదు. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయం, తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీ విషయంలో, తెలంగాణకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల పర్యవసానం ఏ రకంగా ఇంకా తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ పరిపాలన పైన వ్యతిరేకత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అది పరిపాలన మీద వ్యతిరేకత. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ ప్రాంత ఏ నాయకుడి చెప్పు చేతులలో ఉన్నాడో కూడా తెలుసు కాబట్టి ఎవరు చెప్పు చేతల్లో ఉన్నారు అని అంటారు. అది అందరికీ తెలుసు. వేల ఫ్యూచర్ సిటీ అంటాడు, థేమ్స్ అంటాడు, వేల కోట్లు అంటాడు, దావోస్ అంటాడు, ఇది వచ్చినాయి అది వచ్చినాయి అంటాడు. నన్ను కోసుక తింటారా అని. బీసీలందరూ ఏకం కావాలి అని గత కొన్ని రోజుల నుంచి మీరు నడుస్తున్నటువంటి నాకు అర్థం కాని బాధాకరమైనటువంటి విషయం ఇప్పటికి మీతో షేర్ చేసుకుంటాను. బీసీల విషయంలో స్పష్టత ఉంది. బీజేపీ ఆల్రెడీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని పెడతామని ఆయన ఆల్రెడీ తీసుకున్నది. ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడెక్కినాక ఇంకో మళ్ళా. కాంగ్రెస్ కూడా అటువైపు అడుగులు వేస్తూ ఉంది. రాహుల్ గాంధీ కాన్సిల్ ఇక్కడ రేవంత్ రెడ్డి దాకా. రేవంత్ రెడ్డి గారు మన బీసీల విషయంలో కులగణన చేసిందన్నాడు. మేము బీసీలకు అనుకూలం అని మాట్లాడతాం. ఎందరు మంత్రులు ఉన్నారండి? కవిత గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి అంటే ఈ పూల విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, లేకపోతే బీసీల ఐక్యతకు సంబంధించి కావచ్చు, బీసీ రిజర్వేషన్స్ మీద పోరాటం చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఇంటర్నల్గా బీసీలకు అన్యాయం జరుగుతున్నది, వీళ్ళకి న్యాయం జరగాలని మాట్లాడే ప్రతి వ్యక్తిని మేము గౌరవిస్తాం. టీఆర్ఎస్ పార్టీలో బీసీ లీడర్లు ఉన్నాక కూడా కవిత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? బీసీ లీడర్లను ఎవరిని మాట్లాడకండి, నేను మాత్రమే మాట్లాడతాను. కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నారు? ఆయన దృష్టిలో శాసనసభ అనేది ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల సమస్యలను చర్చించే ఒక దేవాలయం. రజతోత్సవ సభ అసలు అంతమందిని ఎట్లా తీసుకురాగలిగారు? అసలు కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బహిరంగ సభ కేసీఆర్ గారు స్పీచ్ అనగానే ఒక రేంజ్. ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి చేయనటువంటి స్కీముల గురించి కేసీఆర్ గారు చెప్తా ఉంటే ఆ కేరింతలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నది ఏంటంటే ఎక్కడ వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగత పేరు కూడా తీసుకో. రేవంత్ రెడ్డి పేరు తీయకుండా ఆ సభ క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? పేరుని తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ మాట్లాడాను ఆయన గురించి. మీరు దీని మీద రేవంత్ రెడ్డి కామెంట్స్ విన్నారా మీరు? తన గౌరవాన్ని పెంచుకుంటాడు తప్ప సమాజం ఈసడించుకునేటువంటి వ్యక్తి ఆ విజ్ఞత కేసీఆర్. ఈ సభ ఇంటర్ సెషన్ లో కొంచెం హరీష్ రావు గారిని పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఆయన లేని టీఆర్ఎస్ పార్టీ